యాట ఆయిటి ఊనిందంటే జాలోల్లా హిమాలయాల దిక్కు వరదలు ఆగం పట్టిస్తుంటాయి. ఉత్తరాఖండ్ మొఖాన్నైతే ఆయిటి ఊనిందంటే అంత ఆగమాగమన్నట్టే ఉంటది. అయితే ఈసారి అస్సాం దిక్కు వచ్చినాయోల్లా వరదలు అక్కడి పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేసినాయి. ఇక ఇప్పుడు నేపాల్ టిబెట్ దేశాల మొఖాన్న చూడుండ్రోల్లా ఎట్లయిందో. అబ్బర బిడ్డ, ఏం వరదలరా నాయన. ఇనుప వంతెనలు, సిమెంట్ వంతెనలు, ఇండ్లు గిన్లు అన్నీ అగిపెట్ట లెక్కనే కొట్టుకపోతున్నాయి కదా వరద జయంగా. చెంబెడ్ నీళ్లు తాగితే దూప తీరుతుంది. అదే నీళ్లు ప్రళయంగా మారితే ఎంత అల్లకల్లోలం జరుగుతుంది చూడుర్రే. చిందర వందర అయింది కదా మొత్తం. నేపాల్ దేశాన్ని ముంచెత్తినేలా వరదలిట్లా. రస్వా అనే జిల్లాలనైతే మస్తు నష్టపోయిరట పబ్లిక్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు, ఇండ్లు, వంతెనలు, రోడ్లు అల్కగా కొట్టుకుపోయినాయట వరదల. చైనా నేపాల్ సరిహద్దు జాగల్లనైతే కైలాస మానస సరోవరం యాత్ర కోసం అని పోయిన మన దేశపోళ్ళు మస్తు మంది గల్లంతా అయినట్టు చెప్తున్నారు అధికారులు. నేపాల్ దేశంలో ఉన్న బోటెకోషి అనే నదిలో కూడా వరద జయంగా కొందరు కొట్టుకపోయిరట. గల్లంతైనల్లో జాడ కనిపెట్టేందుకు ఎనుకులాడుతున్నారట అధికారులు. గాని ఈ వరద చూస్తుంటే దేవుని మీద భారం వేసుడు తప్ప చేసేదేం లేనట్టే అనిపిస్తున్నదిల్లా. ఎందుకంటే ఈ రేంజ్ల ప్రతాపం చూపెట్టింది వరద. నేపాల్లోనైతే 10 మంది దాకా జీవిడ్చిరట ఇప్పటికీ. ఇక అటు టిబెట్లున్న గీరింగ్ పోర్టు కాన్నైతే వరదతోటి కూడి బురద సునామీ లెక్క మారి ఆ ఏరియాను మొత్తం గమ్మింది. అధికారులు ముందుగానే సైరన్ మోగి చుట్ల జనాలు బతుకుంటే బల్సాకైన తినొచ్చు అన్నట్టు పరుగులు పెట్టిరు పానభయంతో. అయినప్పటికీ సుతం కొందరు జల సమాధి అయ్యిరని చెప్తున్నారు అధికారులు. మరి ఇప్పటికన్నా వరదలు శాంతిస్తాయో చూడాలిగా.